ప్రొప్రైటర్‌షిప్‌కి, ఇండివిడ్యువల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఎటువంటి తేడా లేదు. కేవలం ఇక్కడ జీఎస్టీ ఒకటి, ఫర్మ్ నేమ్ ఒకటి రిజిస్ట్రేషన్ అవుతుంది తప్ప మిగతాదంతా ఈవెన్ టాక్సేషన్ పరంగా సేమ్ టు సేమ్. ఎప్పుడైతే ఇన్కమ్ 10,00,000 టు 12,00,000 ఉంటుందో ప్రొప్రైటర్‌షిప్ చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో ఇండివిడ్యువల్ స్లాబ్స్ ఉంటాయి. మీకు టాక్సేషన్ అనేది 12,00,000 దాకా మాక్సిమం పడవు. ఇంకా పార్ట్నర్‌షిప్ విషయానికొస్తే మీకు 20,00,000 అండ్ అబోవ్ ఇన్కమ్ వస్తుంది అని అజ్యూమ్ చేసినా, ఇద్దరు అంతకంటే ఎక్కువ పార్ట్నర్స్ ఉన్న పార్ట్నర్‌షిప్ డీడ్ చాలా ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ సాలరీలు చూపించుకోవచ్చు. తర్వాత మీ సంపాదన మీద 12% ఇంట్రెస్ట్ కూడా డిడక్షన్ అవుతుంది ట్యాక్స్ పడకుండా. తర్వాత వచ్చేసి ఎక్స్‌పెన్సెస్ చాలా వరకు చూపించుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇది ఎక్స్‌పెన్షన్‌కి, బెటర్ లోన్ తీసుకోవటానికి, తర్వాత ఎక్స్‌పెన్సెస్ చూపించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పార్ట్నర్‌షిప్ డీడ్. 2 కూడా పార్ట్నర్‌షిప్ అండ్ ప్రొప్రైటర్‌షిప్ 2 కూడా ఎంఎస్ఎంఈకి, ఎంఎస్ఎంఈ స్కీమ్స్‌కి అప్లై అవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే 12,00,000 కంటే తక్కువ ఇన్కమ్ వస్తుంది మీ బిజినెస్‌కి అంటే ప్రొప్రైటర్‌షిప్ చాలా బెటరు. అదే మీ ఇన్కమ్ 12,00,000 అండ్ అబోవ్ గానుంటే మీకు పార్ట్నర్‌షిప్ చాలా బెటర్. అంటే ట్యాక్స్ విషయంలో నేను చెబుతున్నా. ట్యాక్స్ అనేది మీరు మేనేజ్ అంటే ఆహ్, టెక్నికల్‌గా, లీగల్‌గా మీరు అవాయిడ్ చేయాలనుకుంటే ఈ సూత్రాల్ని పాటించండి. ప్రొప్రైటర్‌షిప్ అనేది 12,00,000 లోపు ఇన్కమ్ వస్తుందని భావిస్తే ప్రొప్రైటర్‌షిప్ బెటరు. అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుందంటే పార్ట్నర్‌షిప్ డీడ్‌కెళ్ళండి. మీరు లీగల్‌గా టాక్సేషన్ నుంచి అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ మెరుగ్గా ఉంటాయి. థాంక్ యూ.